హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఉన్నాను. ఈరోజు మనం చిలకలపూడిలోని రుక్మిణి పాండురంగ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం నుంచి వచ్చామండి. భీమవరం నుంచి వచ్చారా? అవునండి. ఈ గుడి ఫస్ట్ టైం వచ్చారా? ఇది ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇంతకుముందు ఒకసారి వచ్చాను, 2 సార్లు వచ్చానండి. ఓకే, ఈ గుడి గురించి చరిత్ర గురించి ఎవరు తెలుసా? తెలియదు సార్. ఎవరు తెలీదా? అనుకోవడం వినడమే కానీ తెలియదు. ఓకే, ఎవరు చెప్పారండి ఈ గుడి గురించి మీకు? అది పాండురంగ స్వామి సినిమా చూసినప్పుడు. పాండురంగ స్వామి గురించి సినిమాలో కూడా ఉందండి. ఉంది, పాండురంగ స్వామి ఎన్టీఆర్ సినిమా. ఎన్టీఆర్ సినిమా? ఓకే, బాలకృష్ణ సినిమా. బాలకృష్ణ కదా నాన్న, ఎన్టీఆర్ సినిమా తీసారు కదా. ఓహో, తెలీదండి నాకు. 50 ఏళ్ళు అవుతుంది. సో ఆ సినిమా చూసి ఈ గుడి కూడా ఉన్నట్టు అందులో. ఈ గుడి కూడా ఉంది. ఓకే 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 అండి, ధన్యవాదాలు సార్. ఈ క్షేత్రం గురించి ఎలా తెలిసిందండి? పెద్దలందరూ చెప్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి చూడటానికి మహిమలు అయ్యి ఉన్నాయని చూడటానికి వచ్చి. ఓకే, ఈ మహిమలన్నీ మొత్తం తెలుసు. ఓకే, పటికి వెళ్ళం ఎన్ని పెట్టి ప్రసాదం పెట్టాలంటే పెట్టారా మరి? పెట్టామండి, చాలా చక్కగా దర్శనం చేసుకున్నాం స్వామివారిని. మీకు ఎలా తెలిసింది ఈ పుణ్యక్షేత్రం గురించి? అంటే మా నాన్నగారు తాతలు వీళ్ళు చెప్తా ఉంటారు కదా, దాన్ని బట్టి మాకు ఐడియా ఉంది. ఓకే, మీ నాన్నగారు వాళ్ళు కూడా దర్శించుకున్నారు? దర్శించుకున్నారండి. అబ్బో చాలా సంవత్సరాల నుంచి, ఒక 60-70 ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా దర్శించుకుంటూ దీని చరిత్రను చెప్తూ మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంటది అంటే వచ్చింది. అలాగేనండి. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారండి ఈ క్షేత్రాన్ని దర్శించారు మీరు? ఒక 6 టైమ్స్ వచ్చింది. 6 టైమ్స్ వచ్చారు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మంగళగిరి నుంచి. మంగళగిరి నుంచి వచ్చారు. ఈ పుణ్యక్షేత్రం గురించి ఎలా తెలిసిందండి? మేము శ్రీ వెంకట భరద్వాజ ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో టూర్స్ విజిట్ టెంపుల్స్ క్షేత్ర సందర్శన యాత్ర అని స్టార్ట్ చేశాము. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు, వృద్ధులు ఎవరైనా కానీ ఈ ఆర్టీసీ బస్సు ద్వారా యాత్ర పెట్టాం, ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలాగా. దాని నిమిత్తం ఇవాళ మచిలీపట్నం మంగినపూడి బీచ్, పాండురంగ స్వామి గుడి చిలకలపూడి, నెక్స్ట్ డోయిపూర్ వెంకటేశ్వర స్వామి గుడి, సత్యనారాయణ స్వామి గుడి సన్నిధి దగ్గరలో ఇవన్నీ సందర్శన చేస్తాం ఇవాళ. ఓకే, ఇలా ఇప్పుడు ఈ రెగ్యులర్ మీరే ఇంకా టూర్ మీ ట్రస్ట్ తరఫున ప్లాన్ చేసి వెళ్తూ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది డబ్బులు ఉండి కూడా వెళ్ళలేని వాళ్ళు, చూడాలని కోరిక ఉంటుంది, ఓపిక ఉండదు, వాళ్ళ కోసం ఈ స్పెషల్ టెంపుల్స్ విజిట్ అని స్టార్ట్ చేసాం. ఇది ట్రస్ట్ 2022 జనవరిలో స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం ట్రయల్స్ కింద అన్ని టెంపుల్స్ విజిట్ చేస్తున్నాం. ఓకే, ఇది కూడా చాలా మంది భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా మీరు వృద్ధులు ఎవరైనా ఉంటే కనుక, మీరు క్షేత్రాలు దర్శించాలనుకుంటే కనుక, మీకు ఏది తెలియనప్పుడు మీ పేరేంటండి? వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారి ట్రస్ట్ ద్వారా మీరు కూడా ఇట్లాగా అన్ని రకాల పుణ్యక్షేత్రాలని దర్శించుకుందామని ఆశిస్తాను. సార్, మీరు మీ ట్రస్ట్ గురించి మీ మొబైల్ నెంబర్ చెప్తే కనుక ఎవరన్నా ఉంటే కనుక మిమ్మల్ని సంప్రదిస్తారు సార్. 72217827 9394309158. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మిర్యాలగూడ నుంచి వచ్చాం. మిర్యాలగూడ నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, ఎన్నిసార్లు వచ్చారండి క్షేత్రానికి? ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. ఫస్ట్ టైం వచ్చారు.
పాండురంగ స్వామి వారి మహత్యం తెలుసుకొని టెంపుల్ ఒక విశిష్టత తెలుసుకొని ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చాం మేమందరము. ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా మంచిగా ఉంది. ప్లస్ చూడడానికి ప్రకృతి పరంగా చాలా బాగుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనశ్శాంతి ఒకటి, ప్రశాంతత ఒకటి, ఎటువంటి వారి ఆర్థిక సమస్యలు ఉన్నా ఏదైనా ఇంకా ఏదైనా వాళ్ళ బాధలు ఉన్నా స్వామివారిని దర్శించుకుంటే అన్ని పోతాయని చెప్పి మాకు పెద్దలు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, అది మాత్రం వాస్తవము. లోపల పోయిన తర్వాత చూసి ఆ భగవంతుని మనం స్మరించుకుంటే అసలు కన్నుల విందులుగా పండుగలకు కనిపించింది. లోపల పోయి మన స్వామివారిని దర్శించుకున్నాం. చుట్టూరు ఉన్న మిగతా గుళ్ళు కూడా దర్శించుకున్నారండి? దర్శించుకున్నాం సార్. అక్కడ ఉన్న మొత్తం 108 లోకాలు 101 చాలా చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే ఈ విశిష్టత, ఆ ప్రాముఖ్యత చిన్న పిల్లలకు మనకు తెలియాలంటే ఫస్ట్ అన్ని దర్శించుకొని రావాలి. ఎందుకంటే ఏం జరిగిందో పురాణ ఏం జరిగిందో అనేది విశిష్టత మనకు తెలియదు. అది దర్శించుకుంటేనే మనకు తెలుస్తుంటది. అవి కూడా ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా ఉన్నాయి, దాని కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే స్వామివారిని కూడా మనం దూరం నుంచి చూడకుండా దగ్గరికి పోయి వారిని చూసి దర్శించుకోవడము, ఆ పాద స్పర్శతోటి మనకి ఎంతో అనుభూతి, చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి గుడికి మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తున్నది. ఇట్లా కల్పించిన భక్తులకు, ఇక్కడ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా సంతోషంగా ఆ స్వామివారిని కొన్ని టెంపుల్స్ కి వెళ్తుంటాం మనం. అవునండి. వెళ్తుంటే ఏం చేస్తారు, దూరం నుంచి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి నెట్టేస్తుంటారు. ఇక్కడ అట్లా కాకుండా దగ్గరికి పోయి మనం చూసి ఆ పాద స్పర్శతోటి ఆ కనులు విందుగా ఎంతో హ్యాపీగా చూడడానికి చాలా బాగుంది. ఇట్లా వచ్చినందుకు కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఓకే, మా ఛానల్ ప్రేక్షకులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇలాంటి టెంపుల్స్ కి రావాలి అందరు కూడా దర్శించుకొని పోవాలి. ఆ స్వామివారి భాగ్యం మనందరికి కలగాలి. అదొకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మనకి వాళ్ళని లైక్ చేస్తుండాలి, సబ్స్క్రైబ్ చేస్తుండాలి, షేర్ చేస్తుండాలి. ఎందుకంటే వీళ్ళ ద్వారానే మనకు సోషల్ మీడియా ద్వారా మనందరికి తెలియజేస్తే వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలి. వీరికి నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏ ఊరి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? రెండోసారి. ఈ క్షేత్రం గురించి ఎలా తెలుసుకున్నారండి మేడం గారు? అంటే మా పెనముకూరు మా ప్రభాకర్ బాబాయ్ గారు చెప్పారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటది, చాలా బాగుంటది అంటే వచ్చాం. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ చూడాలనిపించి వచ్చాం. చాలా అద్భుతమైన అనుభవం. పండరీపురంలో పాండురంగుడు ఎలా అయితే ఉంటాడో ఈయన కూడా సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ముట్టుకొని స్పర్శ దర్శనం ఉంటది. మనం ముట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకోవచ్చు. చాలా చాలా అందమైన విశాలమైన ప్రాంగణంలో చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఆయన పాండురంగ దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందండి అందరు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల నుంచి వచ్చామండి. ఓకే, ఈ క్షేత్రం గురించి ఎలా తెలుసుకున్నారు? అంటే మా వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు, ఈ యొక్క బందర్లో పాండురంగ స్వామి చాలా ప్రసిద్ధి అయినటువంటిది, చాలా విశేషమైనటువంటిది, చూడాలి అని చెప్పి. అయితే ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒకసారి రావడం జరిగింది నేను. అయితే మరలా ఈ మధ్యలో వారంలో ఇది రెండోసారి రావటం. అవునండి. ఇక చాలా ప్రశాంతమైన ఆలయము, పవిత్రమైన ఆలయంగా చెబుతూ ఉన్నారు కనుక మనమే కాకుండా మన కుటుంబ సభ్యులు కూడా చూపిద్దామని చెప్పి అందరినీ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. అదండి, ఇది చాలా విశేషమైనటువంటిదిగా చెబుతూ ఉంటారు మా పెద్దలందరూ కూడా చెప్పటం. ఓకే అండి. ఇంత మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ వచ్చారా? అందరం కూడా నుంచి వచ్చాం అందరం. ఓకే అండి, ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మేము షాద్నగర్ నుంచి వచ్చాము. ఈ పుణ్యక్షేత్రం గురించి ఎలా తెలిసిందండి? మేము వీళ్ళు అలా వెళ్తుంటే చాలా పవిత్రమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. అంటే రుక్మిణి పాండురంగ స్వామి టెంపుల్ చూడడానికి వచ్చాము. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. 1920లో మా కయ్య గారు 1920లో వెలిసింది విధంగా చెప్పారు. 1929. చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి ఇది. మేము చూసిన పుణ్యక్షేత్రాల్లో వన్ ఆఫ్ ది ఇది బెస్ట్. చాలా చాలా బాగుంది టెంపుల్. ఇంకొకటి, అన్ని గుడులు బయట నుంచి పంపిస్తే గుడి గర్భగుడి లోపలి దాకా పోవచ్చు. మనం గర్భగుడి లోపలి దాకా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలా మాకు ఆనందం వేస్తుందండి టెంపుల్ చూసినందుకు. చాలా మేము ఆనందం, ఉత్సాహంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. ఈ రోజు చిలకలపూడి గురించి తెలుసుకున్నామని, ఈ పాండురంగ స్వామి గుడి గురించి తెలుసుకున్నాను. చాలా చరిత్ర ఉందని ఇక్కడ ప్రజలందరూ చెప్పారు. సో అందుకని చెప్పి మా టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్ ఛానల్ వాళ్ళు మేము ఇక్కడికి వచ్చేసామండి. ఈ టెంపుల్ ఈ యొక్క గుడి గురించి చరిత్రగా దీని గురించి దీని వైభవం, దీని విశిష్టతలు అన్ని చెప్పండి సార్. జై పాండురంగ విఠల. ఈ స్వామివారి చరిత్ర తెలుసుకోవాలనుకోవడం చాలా సంతోషం అండి. ఇక్కడ స్వామివారు చాలా మహిమ గలవారు. పాండురంగ స్వామివారు మహారాష్ట్ర పండరీపురంలో స్వయంభుగా ఎలా వెలిశారో ఇక్కడ చిలకలపూడి, మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో స్వయంభుగా వెలిశారండి. ఇది భారతదేశంలో రెండో వెలిసిన క్షేత్రం. భక్త నరసింహం అనే పాండురంగ స్వామివారి భక్తుడికి పాండురంగ స్వామివారు స్వప్నంలో కనబడి ఇక్కడ ఈ ఆలయంలో వెలిశారండి. అంటే పూర్వం 1929వ సంవత్సరంలో భక్త నరసింహం గారు ఎక్కువగా మహారాష్ట్ర పండరీపురం వెళ్తూ ఉండేవాళ్ళండి. అక్కడ గురువు గారి దగ్గర శిష్యరకం చేసుకుంటా ఉండి సంపాదించిందంతా భక్తి కార్యక్రమాలకి, అన్నదానాలకి, పాండురంగ స్వామి గురించి ప్రచారం, అలా భక్తి మార్గంలో వెళ్తూ ఉండేవాళ్ళండి. అలా వెళ్తూ ఉండగా కొంతకాలానికి స్వామివారు స్వప్నంలో కనబడి ఆలయంలాగా నిర్మించమని చెప్పారు, వెలుస్తానని. అప్పుడు ఈ చిలకలపూడి గ్రామంలో ఒక చిన్న స్థలం తీసుకొని గర్భాలయం నిర్మించారండి. అన్ని చుట్టుపక్కల గ్రామాలు, అన్ని ఊర్లు వెళ్ళి ప్రచారం చేశారు స్వామి వెలుస్తారంట అని చెప్పి. అది బ్రిటిష్ గవర్నమెంట్ టైం. వాళ్ళకి తెలిసి అసలు స్వామి వెలవటం ఏంటి, దేవుడు ఎలా వెలుస్తారని తెలుసుకొని గర్భాలయంలోకి వచ్చి స్వామివారి ఏమైనా పెట్టారా ఏంటా అని తెలుసుకోవడానికి అన్ని తనిఖీ చేసి తాళాలు వేసి సీల్ చేసి ఉంచారండి. బయట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి. అప్పుడు భక్త నరసింహం గారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరూ బయట ఆవరణలో భజనలు చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉదయం సుమారుగా 10:30 గంటల ఆ టైంలో తలుపులు వాటంటతో తెరుచుకొని పెద్ద వెలుగులాగా పైనుంచి జ్యోతి స్వరూపంలాగా వచ్చి స్వామివారు వెలిశారండి అక్కడ. ఇంకా అక్కడ ప్రత్యేకత ఏంటంటే భక్తులందరూ గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చండి. మహారాష్ట్ర పండరీపురంలో ఎలా ఉంటారో పద్ధతి కూడా ఇక్కడ కూడా అలాగే పాటిస్తూ ఉంటారండి. ఆషాఢం, కార్తీకం స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏకాదశికి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, భజనలు జరుగుతూ ఉంటాయండి. ఇంకా పర్వదినాలప్పుడు వైకుంఠ ఏకాదశి, కృష్ణాష్టమి, ఉగాది, శ్రీరామనవమి మొదలగు పండుగలు వస్తూ ఉంటాయి కదండి. ఆ పండుగలన్నీ కూడా ప్రత్యేక పూజలు అయినా జరుగుతూ ఉంటాయండి. ఈ ఆలయంలో పాండురంగ స్వామివారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామివారు ఉంటారండి. ఇంకో పక్కన సహస్రలింగాలు ఉంటాయండి. ఇంకో గోపురానికి ఇంకో పక్కన రాధా, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు ఉంటారండి. ఈ ఆలయం చుట్టూరు 108 ఉపాలయాలు ఉంటాయి. భక్త తుకారాం, మీరాబాయ్, జ్ఞాన్దేవ్, మిగతా పాండురంగ స్వామివారి భక్తులందరూ, మిగతా దేవతా విగ్రహాలన్నీ 108 ఉంటాయండి. ఇంకో ఆవరణలో ఈశాన్యం వైపు సిద్ధేశ్వర మందిరం అని ఉంది. రావి చెట్టు అంటారండి దాన్ని. దాని చుట్టూరు కనుక ప్రదర్శనలు చేస్తే సంతానానికి కానీ, వివాహం కాని వారికి కానీ విశేష ఫలితాలు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. ఇంకా పాండురంగ స్వామి వారి దగ్గరికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారండి. వారి భక్తుల కోరికలు నెరవేరాయని బాగా విశ్వాసం అండి స్వామివారు. ఇక్కడ నేరుగా స్వామివారి పాదాలు తాకి భక్తులు చాలామంది కోరికలు కోరుకుంటారండి. నెరవేరినాయని కూడా చాలామంది చెప్తూ ఉంటారండి. ఇది విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం చిలకలపూడి గ్రామంలో ఉన్న పాండురంగ స్వామివారి దేవాలయం అండి. జై పాండురంగ విఠల. సార్, ఈ ప్రసాదం చెప్తున్నారు కదా, ప్రసాదం ఏంటి పర్టికులర్ ఏంటంటే రహస్యం ఏంటండి? స్వామివారికి ఇక్కడ తీపి పదార్థం అంటే ఇష్టం అండి స్వామివారికి. ఓకే. ఎక్కువగా భక్తులందరూ పటీ బెల్లం నైవేద్యం పెడతా ఉంటారండి. ఆ పటీ బెల్లాన్ని చిన్నపిల్లలకి పాలల్లో కానీ ఇంకా భోజనంలో కానీ కలిపి పెడితే వారికి ఆరోగ్యంగా ఉంటారు, మంచి బుద్ధి అయిన ప్రసాదిస్తారని స్వామివారి భక్తులకి విశ్వాసం అండి. అందుకే పటీ బెల్లాన్ని, వెన్న, అటుకులు అవన్నీ ఉపయోగిస్తూ ఉంటారండి. పాలకోవా అలా వీటిలో పటీ బెల్లం ఒకటి. ఈ ఉత్సవాలు చెప్పారు కదా, ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయండి? ఉత్సవాలు కార్తీక శుద్ధ ఏకాదశికి అంటే కార్తీక మాసంలో జరుగుతాయండి. కార్తీక మాసం దశమి నుంచి పౌర్ణమి వరకు జరుగుతాయండి. దశమి నుంచి పౌర్ణమి వరకు. అలాగే ఆషాఢం కూడా దశమి నుంచి పౌర్ణమి వరకు జరుగుతాయండి. దశమి వరకు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఓకే సార్, ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే సార్. ఈ బొమ్మల గుడి దగ్గర నుంచే పాండురంగ స్వామి గుడి మొదలైందని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా చెప్తున్నారండి. ఏంటండి ఆ చరిత్ర ఏంటండి?
తప్పకుండా అండి. మొదటగా భీమాతీర నివాసాయ పండరీపుర వాసినే పాండురంగ ప్రకాశాయ శ్రీ విఠలాయ నమో నమః. సేతుతీర నివాసాయ కిర పండరీపుర వాసినే భక్తాభీష్ట ప్రదాతాయ శ్రీ విఠలాయ నమో నమః. జై శ్రీ రుక్మిణి పాండురంగ విఠల. దీన్ని బొమ్మల గుడి అంటారండి. చిలకలపూడిలో ఇది బొమ్మల గుడి అని పిలుస్తారు. కానీ ఇది పాండురంగ పరమ భక్తుల మఠం అండి. దీనిని జ్ఞానేశ్వర తుకారం మహారాజు మఠం అంటారు. ఇక్కడ మీరు చూస్తే జ్ఞానేశ్వర మహారాజు అండ్ తుకారం మహారాజు వీళ్ళిద్దరు నడుమ రుక్మిణి పాండురంగులు వేయించేసి ఉన్నారండి. మొదటగా ఈ ఆలయాన్ని భక్త నరసింహం గారు నిర్మించారు. ఇక్కడ రుక్మిణి పాండురంగ స్వామి వేయించేస్తున్నారండి. ఇక్కడ జ్ఞానేశ్వర మహారాజు, తుకారం మహారాజు గారు, అలాగే పాండురంగ స్వామి పరమ భక్తులందరూ కూడా ఇక్కడ మనకి ఈ ఆలయంలో దూలాల రూపంలో కనిపిస్తుంటారండి. ప్రతి దూలం మీద మీకు చూస్తే ఆయా భక్తుల యొక్క పేర్లు మీకు ఇక్కడ లిఖించబడి ఉంటాయి ప్రతి దూలం మీద. ఇది భక్త నరసింహం గారి హృదయంలో ఉన్న ఆర్ద్రత. ప్రతి భక్తుడు ఇక్కడ ఉండాలి, ఆయన ఏదైతే అనుకున్నారో ఆ భక్తులందరూ కూడా ఆ భక్తులందరూ 1000 సంవత్సరాలుగా పండరీపురంలో ఉన్న పాండురంగ స్వామి యొక్క లీలను అనుభవించిన వాళ్ళండి. వాళ్ళందరూ మనకి దూలాల రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ పేర్లు రాసి ఉన్నాయి కదండి. అవునండి, ప్రతి చోట మీకు ఒక భక్తుడి పేరు ఉంటది. ప్రతి భక్తుడికి చాలా ప్రాశస్త్యమైన చరిత్ర ఉంటదండి. వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ దూలాల రూపంలో ఇక్కడ మనం చూస్తాం. కాకపోతే వాళ్ళని గురించి తెలుసుకోవాలి, వాళ్ళ చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు మహాభక్త విజయం అని ఒక గ్రంథం ఉంటది. మహాభక్త విజయంలో ప్రతి ఒక్కళ్ళ భక్తుల గురించి మీకు క్లుప్తంగా మీకు ఆ చరిత్ర అనేది తెలుస్తుందండి. పాండురంగ స్వామి ప్రదర్శించిన లీల, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, ఎలా భక్తిగా వాళ్ళు ఎలా ముందుకెళ్ళగలిగారు, స్వామిలో ఎలా ఐక్యం చెందారు, ఎలా భక్తిని చూపించారు స్వామికి అనేది మీకు ఆ గ్రంథంలో మీకు కనిపిస్తుందండి. ఓకే. స్వామి వారికి మొదటగా ఇక్కడ ఈ ఆలయంలో మీరు స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి పండరీ యాత్ర చేసేవాళ్ళు భక్త నరసింహం గారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం జరిగేది. ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా అన్నదానానికే వెచ్చించారండి. నారాయణుడు వేద నారాయణుడు అంటారు కదండి, మాధవ సేవ మానవ సేవ మాధవ సేవ అంటారు కదా. అలాగా స్వామి వారి అనుగ్రహాన్ని అన్నదానంలో ఆయన అందరికీ పంచిచ్చాడు. ఆ తర్వాత రుక్మిణి పాండురంగ స్వామి పండరీపురం నుంచి ఇక్కడికి నేను వస్తాను, నేను ఇక్కడ వెలుస్తాను, నాకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆయన సూచించారండి. ఆ తర్వాత భక్త నరసింహం గారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. మొదటగా వెలిసిన ఆలయం ఇది. స్వామి వెలిసాక ఆలయాన్ని నిర్మించారండి. ఆలయాన్ని 1929లో అక్కడ నిర్మించారు. సో ఇది చరిత్ర. అవునండి. ఓకే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.